నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాను మెల్బోర్న్ ముచ్చట్లు. సో ఇవాళ నేను శారీస్తో వచ్చాను. నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుంటే నేను మింత్రాకి సంబంధించి అవుట్ఫిట్స్ చేశాను. నేను అప్పుడు మెల్బోర్న్లో ఉన్నా కాబట్టి నేను అక్కడికి తీసుకెళ్ళిన ప్రోడక్ట్స్ మాత్రం చేశాను. ఎక్కడైనా రీజనబుల్ ప్రైజెస్లో కనిపిస్తే షాపింగ్ కొంచెం ఎక్కువ చేసే పెట్టుకుంటా. పర్టికులర్గా ఈవెంట్ అని ఎప్పుడు అనుకోను, సేవ్ చేసి పెట్టుకుంటా. డ్రెస్సెస్ కానీ ఏమన్నా నచ్చితే అవి నాకు నెక్స్ట్ బర్త్డేస్ కానీ లేదా ఎవరైనా ఫంక్షన్స్ ఉన్నా వాటికి వాడేస్తూ ఉంటాం. నేనైనా మా మమ్మీ అయినా మా ఫ్రెండ్స్ అయినా మేము ఒక దగ్గర కొనుక్కున్నామంటే వాటిని మేము సార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటాం. అలా శ్రీముద్ర శారీస్కి వెళ్ళాలని నేను మెల్బోర్న్లో ఉన్నప్పటి నుంచి అనుకున్నా. నేను శ్రీముద్ర శారీస్ని 1.5 years 2 years నుంచి ఏమో ఫాలో అవుతున్నా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అండ్ చాలా చాలా ప్రమోషన్స్ జరుగుతూనే ఉన్నాయి, వేరే వాళ్ళ నుంచి కాదు, వాళ్ళ సెల్ఫ్ ప్రమోటింగ్. నిజమైనా కాదా అని అనుకున్నా. అండ్ ఈ శారీస్ ఒకవేళ నేను చూపించినవి మీకు బయట ఇంతకంటే తక్కువకి వస్తే నాకు కమెంట్ చేయండి ఏ షాప్ అండ్ ఎక్కడ మీకు రీజనబుల్ ప్రైజెస్ అనిపించినాయో అని. ఇవన్నీ కూడా ఏవి ప్రమోషన్స్ కాదు, నా సొంత డబ్బులు. ఎగ్జాక్ట్గా బిల్ ఆబ్వియస్గా శ్రీముద్ర బిల్ కట్టి తెచ్చుకున్నా అని. August 22 వాళ్ళ షాప్ బ్రాంచ్ 2 ఓపెనింగ్ అని చెప్పి సేల్లో పెట్టారు. షాప్ మొత్తం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, ఏ శారీ తీసుకున్నా కూడా 50% ఆఫ్ అని. వాళ్ళ ఫుల్ ప్రైస్లో నాకు రీజనబుల్గా అనిపించేవో కాదో తెలియదు, కానీ నాకు 50% ఆఫ్లో మాత్రం మేము సాటిస్ఫై అయ్యాం అండ్ మాకు రీజనబుల్గానే అనిపించింది. ఇప్పుడు ఒక్కొక్క శారీ తీసి మరి నేను మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్కి వెళ్దాం. ఈ శారీ 1599, ఆఫ్టర్ డిస్కౌంట్ 800 రూపీస్కి వచ్చింది. అండ్ ఇది కొంచెం కొన్ని మేము ఓల్డ్ మోడల్ లానే తీసుకున్నాం, మరీ ఓవర్ టు ద న్యూ అన్నట్టు ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్టైల్లో ఓల్డ్ స్టైల్లో రెడీ అవ్వడమే ట్రెండింగ్గా మారిపోయింది కాబట్టి. ఇది గ్రీన్ శారీ విత్ పింక్ బార్డర్. సో గ్రీన్ శారీ విత్ 3 borders అనమాట. నాకు తెలిసి ఈ శారీ ఆబ్వియస్గా చాలామంది కట్టే ఉంటారు, అంతకుముందుకు ఉంది కూడా ఇలాంటి శారీ. సో పింక్, గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్ 3 shades వచ్చిందనమాట బార్డర్లో. అండ్ బార్డర్ పని ఏ డిజైన్ కాదు, జస్ట్ ప్లెయిన్ బార్డర్స్. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఓవరాల్ శారీ పైన మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ డిజైన్స్తో వచ్చింది. నాకు తెలిసి హంస అనుకుంటా. పింక్ కొంగు ఇది. అండ్ ఈ శారీస్లో కొంతమంది కనిపించిండొచ్చు ఇది రీజనబుల్ కాదు, ఇది ఎక్కువ బడ్జెట్, కొంతమందికి ఇది ఇంత చీపా అని. సో ఎవరి మైండ్ సెట్ వాళ్ళది, అస్సలు జడ్జ్ చేయలేము. నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు కూడా 20,000 శారీ చూపించి రీజనబుల్ అని అంటే ఇది రీజనబుల్ ఏంటి అని అనుకునేదాన్ని. సో అస్సలు జడ్జ్ చేయలేము. మీకు ఒకవేళ ఈ శారీ నచ్చి ఏమన్నా ఇలాంటివి కావాలి అనుకుంటే మీరు స్క్రీన్షాట్ తీసి కూడా శ్రీముద్ర వాళ్ళని అడగొచ్చు. కాకపోతే నిన్న ఉన్న సేల్కి, నిన్న ఉన్న క్రౌడ్కి మాత్రం చాలామంది చాలా మంచి కలెక్షన్ తీసుకెళ్లారు అనుకోవచ్చు. నేను అందులో అరౌండ్ 2.5 hours ఉన్నాను శారీ సెలెక్షన్స్కి. 2.5 hours ఉండి ఇంకో 15 minutes మొత్తం చూసుకొని శారీస్ అప్పుడు బిల్ కట్టి తెచ్చుకున్నా. సో నాకు ఈ 2.5 hours షాపింగ్ అండ్ అన్ని శారీస్లో సార్ట్ చేసుకుంటూ అంత క్రౌడ్లో షాప్ చేసినందుకు వర్తీ అనిపించింది. పింక్ బార్డర్ అండ్ బ్లౌజ్ మ్యాక్సిమం అన్నిటికీ ప్లెయిన్. సో మనము నార్మల్గా ఇంకా వేరే తీసుకొని కుట్టించుకోవడమే. ప్లెయిన్ బ్లౌజ్, ఓవరాల్ శారీ. స్టార్టింగ్లో ఎలాగో లోపలికి వెళ్తుంది. చాలామంది ఇక్కడ కూడా డిజైన్ అనే వాళ్ళు ఉంటారు, బట్ మేమంతా మ్యాండేటరీ కాదు, మాకు లోపల కనిపించేది ఏదంత అవసరం లేదు. ఇక్కడ నుండి మనకు కనిపిస్తుంది కొంచెం కొంచెం. సో ఒక లైన్ అంతా గోల్డ్ అండ్ ఒక లైన్ అంతా సిల్వర్. స్టార్టింగ్లో కొంచెం దూరం వచ్చినాయి, కానీ మనకి ఇక్కడ కనిపించే దగ్గర నుండి మాత్రం దగ్గరికి ఉన్నాయి అన్నమాట. లేదు ఇది ఓవరాల్ సేమ్. యా, కొంగు పార్ట్ మాత్రం దగ్గరకు వచ్చింది. కొంగు పార్ట్లో మాత్రం దగ్గరకు వచ్చి మిగతావంతా స్ట్రెయిట్ లైన్. ఇప్పుడు ఆబ్వియస్గా మనం శారీ కట్టుకున్నప్పుడు ఇలా క్రాస్లోనే ఉంటాయి కాబట్టి ఓవరాల్గా ఉన్నట్టే కనిపిస్తుంది. అండ్ ఇది పింక్ కొంగు. గ్రీన్ అండ్ పింక్ ఫర్ ఎవర్ కాంబినేషన్. గ్రీన్ పింక్, ఎల్లో పింక్. సో ఇలా కొన్ని కాంబినేషన్స్లో పర్ఫెక్ట్గా ఉన్న వాటిలో బాగా నచ్చి తీసుకుంది. అండ్ ఇది చాలా ఏమంటే తక్కువనే అనిపించింది, మాకు ఎక్కువ ఏమి అనిపించలే. 800 రూపీస్. ఎవరికైనా పెట్టాలనుకున్నా 800 రూపీస్ శారీ పెట్టాలి అని అనుకున్నప్పుడు వర్తీయే. అన్నీ కూడా మంచి క్వాలిటీయే. నార్మల్గా మా ఇంట్లో మా మమ్మీకి చీరల గురించి ఎక్కువ తెలుసు కాబట్టి మా మమ్మీకి నచ్చి క్వాలిటీ అయితే బాగున్నాయని చెప్పారు. సో అదే ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలి. ఇదే షాప్లో మేము ఇదే బడ్జెట్కి ఇంతకంటే ఎక్కువ బడ్జెట్కి చూసిన శారీస్
అస్సలు ఆ బడ్జెట్ రేటా అన్నట్టుగా ఉన్నాయి. అంటే పాత మోడల్స్ క్వాలిటీ కూడా అంత మంచిగా అనిపించలేదు. 16,000-17,000 శారీస్ కూడా చూపించారు. సో మాకు మా బడ్జెట్లో నచ్చినవి మాత్రం మేము తీసుకున్నాము. అండ్ ఇది రెడ్ అండ్ గ్రీన్ శారీ. రెడ్ శారీ విత్ గ్రీన్ బార్డర్. రెడ్ అంటే ప్యూర్ మిర్చి రెడ్ కాదు, టొమాటో రెడ్. ఇందులోనే నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను, సేమ్ మోడల్. బికాస్ మా ఫ్రెండ్కి ఒకటి నేను ఒకటి తీసుకోవచ్చా అన్నట్టు. గ్రీన్ బార్డర్ అండ్ గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్. ఆబ్వియస్గా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్లు వస్తాయి. క్లాత్ కూడా షైనింగ్ మెటీరియల్ లానే ఉంది. ఇవి కూడా అంతే, సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్స్తో వచ్చింది మధ్యలో. ఈ శారీకి చూడండి, అండ్ దీని ప్రైస్ చెప్పలేదు కదా, 1,500 రూపీస్. ఈ శారీ 3,000, 50% ఆఫ్లో 1,500 రూపీస్కి వచ్చింది. అండ్ ఈ శారీకి అయితే ఫస్ట్ నుంచి కూడా దగ్గరికి వచ్చినాయి. అంతే, మనం డబ్బులు పెట్టిన దాన్ని బట్టి పిండికి దగ్గర రొట్టె అన్నట్టుగా మనం మనీ పెట్టిన దాన్ని బట్టి క్వాలిటీ అండ్ డిజైన్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ సో సిల్వర్ హాఫ్ వచ్చింది, గోల్డ్ హాఫ్ వచ్చింది. కొంగు అన్నీ మంచి ప్రీమియంగానే కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ ఒక వాష్ తర్వాత ఎలా ఉన్నాయి కూడా మేము కట్టుకున్న దాన్ని బట్టి నేను స్టైల్ చేసినప్పుడు ఆబ్వియస్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ ఆ తర్వాత వాష్ చేసి ఒకవేళ క్వాలిటీ ఏమన్నా అటు ఇటు అనిపించినా కూడా ఇవి నా సొంత డబ్బులతో కొనుక్కున్నాను కాబట్టి జెన్యూన్ రివ్యూనే ఇస్తాను. బార్డర్ కూడా మంచిగా గ్రీన్ బార్డర్ విత్ గోల్డ్ జరీ, చూడడానికి మాత్రం మంచిగా కనిపిస్తుంది. అండ్ యాజ్ యూజువల్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నేను మింత్రా అవుట్ఫిట్ 1000 రూపాయల్లో అయినా సరే అవన్నీ వాష్ చేసిన తర్వాత ఒక 1-2 టైమ్స్ వేసుకొని వాష్ చేసి మినిమం 1 వాష్ తర్వాతనే రివ్యూ ఇచ్చాను. బట్ ఈ శారీస్ని అలా ఇవ్వలేం కాబట్టి, అండ్ ఇప్పుడు వాళ్ళు ఆఫర్స్ పెడతా ఉన్నారు కాబట్టి ఈ వీడియో చూసి ఎవరికైనా హెల్ప్ అవుతుందని అంతే. గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్. అండ్ ఇందులోనే నేను ఇంకో కలర్ కూడా తీసుకున్నాను కదా, బ్లూ విత్ కొద్దిగా ఏం కలర్ ఇది, కొంచెం పర్పుల్ షేడ్లో ఉంది. సేమ్ ప్రైస్ 3,000కి 2 వాళ్ళు చెప్పడం మాత్రం 3,000కి 2 అని చెప్తారు. బట్ మనం ఒకటి తీసుకున్నా తీసుకోవచ్చు. ఇది కూడా సేమ్ సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చి కొంగు డిఫరెంట్గా వచ్చింది. అక్కడ మామిడి పిందెలు వస్తే ఇక్కడ లోటస్ లాగా వచ్చింది పింక్ దానిపైన. సో నార్మల్గా ఎన్ని శారీస్ తీసుకున్నాం కదా, ఏవైనా లేని కలర్స్ అలా తీసుకుందాము. అండ్ ఇప్పుడు అక్కడైనా సరే ఈవెంట్స్ వస్తూనే ఉంటాయి. వీడియోస్ చేస్తున్నప్పుడు స్టైలింగ్కి వీడియోస్ కానీ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు వీడియోస్లప్పుడు కానీ సేమ్ డ్రెస్సెస్ అవే ఏం వేసుకుంటాం, శారీస్ అసలు లేవు అని చెప్పి చూసామన్నమాట. చూసారుగా లైట్ పింక్ షేడ్లో ఉంది, పర్పుల్ కూడా కాదు. బార్డర్ కూడా మంచిగా గోల్డ్ జరీతోని. అండ్ అదే చెప్పాను కదా, మేము కొన్ని శారీస్ చూసాము ఇంతకంటే ఎక్కువ ప్రైస్ 3,000-4,000లో కూడా శారీస్ చూసాము. ఆ బార్డర్స్ ఎందుకో లైట్గా అనిపించి లైక్ ఇట్లా స్టిఫ్గా అనిపించలేదో, క్లాత్ పైన వేసినట్టు అనిపించింది. ఎవరైనా లాస్కి బిజినెస్ అస్సలు చేయరు. ఎంత ప్రమోషన్లు జరిగినా, ఎంత చీప్గా ఇచ్చినా సరే, వాళ్ళు ఎంత డిస్కౌంట్స్లో ఇచ్చినా ఎంతో కొంత ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో కొన్ని శారీస్ అలా, కొన్ని శారీస్ ఇలా పెడతారో మరేమో తెలీదు. నాకైతే అనిపించింది అదే. కొన్ని శారీస్ ఎక్కువ రేట్లు ఉన్నా అస్సలు ఆ రేటు ఆ శారీకి పెట్టాలా అన్న డౌటే వచ్చింది. సో ఓవరాల్ శారీ అండ్ కొంగు కూడా మంచి కలర్లో, కలర్ కాంబినేషన్స్ అయితే కొన్ని చాలా బాగున్నవే మేము తీసుకున్నాం. పింక్ బ్లౌజ్. సో వీటిపైన వర్క్ వేయిస్తామో లేదో తెలీదు, లేదంటే వేరే క్లాత్ తీసుకొని బార్డర్ ఇక్కడది యూజ్ చేసుకోవడం, అలా ఆబ్వియస్గా బయట అందరు ఎలా చేస్తారో అలానే చేస్తాం మ్యాక్సిమం. సో ఆ బ్లౌజ్ షాపింగ్ ఎలా డిజైన్ చేసుకున్నాం అనేది కూడా ముందు వీడియోస్లో చూపిస్తాను. సో 1,500 శారీస్ ఈ రెండు, అండ్ దాంతోపాటు ఇంకో 1,500 శారీ 3,000 50% ఆఫ్. ఒరిజినల్ ప్రైస్ అయితే ఏమో ఎక్కువనే అనిపించేది, 50% ఆఫ్ కాబట్టి రీజనబుల్గా అనిపించింది.
పింక్, లైట్ పింక్ విత్ లైట్ గ్రీన్. సో బార్డర్ మొత్తం గోల్డ్ కలరే, కాకపోతే ఈ కింద మాత్రం లైట్ గ్రీన్ వచ్చింది. సో దట్ మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్న సెట్ అయిపోద్ది, లేదా సెల్ఫ్ బ్లౌజ్ వేసుకున్నా ఓకే. బట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇంకా ఈ శారీ బాగా ఎలిగెంట్గా కనిపిస్తుంది. వీటిపైన లైన్స్ ఉండనట్టుగానే అనిపిస్తున్నాయి, అంత డీటెయిల్గా అయితే లైన్స్ ఉన్నట్టు ఏం కనిపించవు. లైక్ లైన్స్ గోల్డ్ లైన్స్ అలా వచ్చినట్టు కాదు, సెల్ఫ్గా. సో మంచి పింక్ శారీ విత్ గ్రీన్ బార్డర్. మాకు అక్కడ వేరే వాళ్ళ చేతిలో నచ్చిన శారీస్ అయినా సరే సేమ్ మోడల్ అవి తీసుకుందామని అంటే స్టాక్ లేదు అని కూడా అన్నారు. సో మేబీ ఇవి స్టాక్ ఉంటాయో లేదో తెలియదు, కానీ ఉంటే మీకు ఒకవేళ ఇందులో ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు. అండ్ ఇది 1500 శారీ, చాలా సింపుల్ అండ్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది. కట్టుకుంటే మాత్రం మంచి రాయల్ లుక్ వస్తుంది ఫర్ షూర్. అండ్ ఇది కొంగు. ఎవరైతే అంత హడావిడి వద్దు, లైక్ ఇప్పుడు చాలా సింపుల్గా ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, చాలా గ్రాండ్గా రెడీ అయ్యి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో అలా సింపుల్గా ఏదన్నా చిన్న చిన్న ఈవెంట్స్కి వెళ్ళడానికైతే పర్ఫెక్ట్. బ్లౌజ్ గ్రీన్, ఇది బ్లౌజ్. శారీ మొత్తం ప్లెయిన్ జస్ట్ విత్ బార్డర్. అస్సలు ఏమి హడావిడి లేకుండా ఉన్న శారీ ఇది, చాలా సింపుల్ శారీ. చాలా సింపుల్ శారీ. అండ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా అంత కలెక్షన్ చూసినప్పుడు. సో అలా కూడా ఇది వేరే వాళ్ళు తీసుకున్నారో లేదో మాకు తెలియదు. ఒక అమ్మాయి చేతిలో చూసాము, అడిగితే లేదు అని అన్నారు. బట్ లేటర్ లాస్ట్లో మళ్ళీ మాకు షెల్ఫ్లో సేమ్ కనిపిస్తే ఒకసారి చూపిమని అడిగితే అండ్ నచ్చి ఇంకా సైడ్కి తీసేసుకున్నాం. ఏవైనా సరే కొనాలి అనుకున్నప్పుడు పక్కన పెట్టేసుకోవడం బెస్ట్. మనం సెకండ్ ఒపీనియన్ కోసం అని చెప్పి వదిలేసి వెళ్ళి మళ్ళీ ఆ ప్రోడక్ట్ లేదు అని అంటే ఆ మిస్టేక్ మనదే. లాస్ట్ వరకు అయినా అట్లా హోల్డ్ చేసి మన దగ్గరైనా పెట్టుకోవచ్చు, కానీ మనం పక్కన పడేసి వద్దు అని అనుకొని మళ్ళీ కావాలి అని అంటే అంతలోపు ఎవరికో ఒకరికి నచ్చుతుంది, తీసేసుకుంటారు. ఈ శారీ సో అక్కడి వరకు ఆఫ్టర్ డిస్కౌంట్ 800లో ఒకటి, 1500కి 3 శారీస్. అండ్ ఇది 4000 శారీ 2000కి వచ్చింది. అండ్ ఇది వాళ్ళు సెమీ గద్వాల్ అని చెప్పారా, అండ్ పేర్లు అయితే అస్సలు గుర్తులేవు. ఇది కూడా మంచి కాంబినేషన్, డార్క్ పర్పుల్ విత్ బ్లూ. ఇది కొంచెం ఓల్డ్ మోడల్లా అనిపిస్తుంది కదా, ఓల్డ్ మోడల్ అని కాదు, మన అమ్మమ్మలు వీళ్ళందరూ కట్టినప్పుడు బాగా ఎలిగెంట్గా కనిపిస్తుండే. సో అదే రిచ్ లుక్ కోసం తీసుకున్న శారీ ఇది. ఇది కొంగు అండ్ సేమ్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్. అండ్ ఈ శారీ కూడా బుటీస్ వచ్చినాయి, గోల్డ్ బుటీస్. ఓవరాల్ శారీ కాదు, శారీ మొత్తం కూడా గోల్డ్ బుటీస్, ఆల్ ఓవర్ కాదు, ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చినాయి. అండ్ గోల్డ్ ఫ్లవర్ డిజైన్ లాగా. అండ్ శారీ పోతున్న కొద్దీ దగ్గరికి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇది కొంగు దగ్గర మాత్రం ఎక్కువ ఫ్లవర్స్ వచ్చేలాగా. అండ్ ఇది కొంగు. ఇవన్నీ అసలు శారీస్ ఇప్పుడు యూజ్ చేయము, ఈవెంట్స్ని బట్టి యూజ్ చేస్తాం. బట్ ఇన్ డీటెయిల్గా చూపించడానికి కోసం మాత్రమే ఓపెన్ చేస్తున్న శారీస్ ఇవన్నీ. సో ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్. సో అది 4000కి 2 అంటే 2000 పడింది ఆ శారీ. దానికంటే తక్కువ శారీ ఇంకోటి ఉంది, మర్చిపోయా, 3495. ఇది కూడా బార్డర్ అసలేం పెద్ద డిజైన్స్ ఇవంతా కాదు, బట్ క్లాత్ మాత్రం మస్తు సాఫ్ట్ ఉంది. అండ్ నేను తీసుకున్న శారీస్లో ఇప్పటివరకు చూపించినవి లైట్ వెయిట్ ఉన్నాయి. 3000కి 2 శారీస్ ఏవైతే టొమాటో కలర్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నానో అది కొంచెం వెయిట్, బట్ మిగతావన్నీ మాత్రం లైట్ వెయిట్లోనే. ఏవైతే కొద్దిగా వెయిట్ ఉన్నాయో అవి కూడా చెప్తా. అండ్ ఇదైతే చాలా సాఫ్ట్ క్లాత్, మీరు ఫీల్ అవ్వచ్చు. సో ఈ శారీ ఎలా ఉందో చూపిస్తాం. అండ్ బార్డర్ వచ్చేసి ఏం హడావిడి లేదు, జస్ట్ ప్లెయిన్ బార్డర్కి గోల్డ్ జెరీ లైన్స్ వచ్చినాయి అంతే. సో ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ ఎవర్ గ్రీన్, ఏ టైంలో కట్టుకున్నా కూడా బాగుంటాయి. మధ్యలో సిల్వర్ అండ్ గోల్డ్, సేమ్ ఇవి కూడా ఫ్లవర్స్
ఇప్పటిదాకా శారీకి వచ్చినట్టే, పోతే కొంచెం పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి అక్కడక్కడ. ఓవరాల్ శారీ అండ్ సేమ్ కొంగు దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ ఫ్లవర్స్ దగ్గర బుటీస్ అన్నీ దగ్గరకు వచ్చి నెక్స్ట్ కొంగు పళ్ళు. ఇందులో మనకి ఏదైతే సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి కొంగుకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్లో ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్. సో మంచి డిజైనర్ వేర్ బ్లౌజ్ ఏదైనా థ్రెడ్ వర్క్ బ్లౌజ్ వేయించుకొని వేసుకున్న మంచి రిచ్ లుక్ ఉంటుంది శారీ. అసలు 3495 అన్నట్టు కూడా అనిపించదు. ఏ శారీ అయినా 10,000 శారీ కొన్నా సరే దాన్ని మంచి స్టైల్ చేస్తేనే ఆ శారీకి అందంగా అనిపిస్తుంది. 1500 శారీ కట్టుకున్నా సరే 10,000 శారీ లుక్ని క్రియేట్ చేయొచ్చు. సో 4,000 రేంజ్ శారీస్ అన్నీ అయిపోయినాయి అండ్ ఇప్పుడు 5,000 రేంజ్ శారీస్ చూపిస్తున్నాను. 5,000కి 2 అంటే 2,500 ఈచ్ శారీ పడ్డట్టు. అండ్ ఎప్పుడాగా చెప్పినట్టుగా కలర్ కాంబినేషన్స్లో ఎల్లో అండ్ పింక్, ఎల్లో కూడా కాదు గంధం కలర్ అండ్ పింక్ కాంబినేషన్ మంచి లుక్ ఇస్తుంది. శారీ మాత్రం శారీ మస్తు పెద్ద శారీ లాగా అనిపిస్తుంది ఎందుకంటే దీని బార్డర్ వల్ల. సో బార్డర్ చూసారు కదా ఎంత లెంతీగా ఉందో. సో హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంటుంది. అండ్ ఏమైనా బతుకమ్మలకు కానీ ఈవెంట్స్ వచ్చినాయంటే పండగలు వచ్చినాయంటే ఈ కాంబినేషన్స్ పక్కా కదా మంచిగా కనిపించడానికి. సో పింక్ బార్డర్తో వచ్చిన డార్క్ పింక్, లైట్ పింక్ అస్సలు కాదు, ఈ కలర్కి తగ్గట్టుగా ఇచ్చారనమాట. అండ్ ఆ షాప్లో కొన్ని కలర్ కాంబినేషన్స్ కానీ అంత అంటే నాకు నచ్చలేవు, మేబీ వేరే వాళ్ళకి నచ్చుతుండొచ్చు. అలా డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. బట్ నేను ట్రెడిషనల్ వేలోనే తీసుకున్నాను. మ్యాక్సిమం ట్రెడిషనల్గా మనం రెడీ అయినప్పుడు ఇంకా మనం రెడీ అయ్యే శారీని బట్టి కూడా మనకి ఇంకా లుక్ రావాలి కాబట్టి ఆబ్వియస్గా ఇది వేసుకుంటే ఇంకా మంచి ఫేస్లో ఇంకా బ్రైట్నెస్ వస్తుంది కదా మనకి. అలా ఈ శారీ అండ్ పింక్ కొంగు కూడా చూసారు కదా ఎంత గోల్డ్ జరీ ఎంత ప్రాపర్గా అనిపిస్తుందో. ఏ డిజైన్స్లో కూడా కొంగు పాటలు వచ్చేసి A2 కొంగు డిజైన్స్ కూడా సేమ్గా లేవు, అన్నీ డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి. నేను తీసుకున్న సేమ్ మోడల్లో తప్ప. అండ్ ప్లెయిన్ పింక్ బ్లౌజ్. సో ఈ శారీ చూద్దాం ఫుల్ శారీ. ఓవరాల్ ఇది శారీ స్టార్టింగ్ నుంచి కూడా ఈ పార్ట్ తప్ప మిగతా పార్ట్ అంతా కూడా గోల్డ్ జరీ ఎక్కువ వచ్చేసి అండ్ గోల్డ్ బుటీస్ ఇవి కూడా వచ్చినాయి. కాకపోతే ఈ కలర్కి దగ్గర నుంచి చూస్తేనే బాగా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ బార్డర్ కూడా సో 2,500 ఈ శారీ ఆఫ్టర్ డిస్కౌంట్. చాలా వర్త్ ఈ శారీ మాత్రం. ఒకవేళ మీకు ఇలాంటి శారీస్ బయట ఎక్కడైనా ఇంతకి తక్కువ కనిపిస్తే మీరు అక్కడే కొనుక్కోవచ్చు. కాకపోతే ఇక్కడ మాత్రం క్వాలిటీ కానీ ఓవరాల్ జరీ కానీ ఈ క్వాలిటీ పట్టుకుంటే తెలుస్తుంది కదా, అది మాత్రం బాగుంది. అండ్ ఈ క్లాత్ అయితే ఇంకా పట్టు శారీస్ అంటారు చూడు అలా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి కొంగు. ప్లెయిన్ బ్లౌజ్కి కూడా సేమ్ బార్డర్లో ఏదైతే వచ్చిందో విత్ బార్డర్. కావాలనుకుంటే ప్లెయిన్ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. సో ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకున్నా సరే ఈ బార్డర్తోనే కవర్ అయిపోద్ది హ్యాండ్స్ మొత్తం, అంత పెద్దగా ఉంది బార్డర్. ఇప్పటివరకు ఏ శారీస్కి కూడా ఇంత పెద్ద బార్డర్ ఇప్పుడు చూపించిన వాటిలో అయితే ఇంత హెవీ బార్డర్ ఇంత పెద్దగా లేదు. సో దీనికి చాలా హెవీగా ఉందన్నమాట. జస్ట్ బార్డర్ కూడా పెట్టించుకొని ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. ఈ శారీ కూడా 2,500, 5,000 యాక్చువల్ ప్రైస్, ఆఫ్టర్ డిస్కౌంట్ 2,500. అండ్ ఇది కూడా ఇంకొక శారీ 2,500, యాక్చువల్ ప్రైస్ 5,000, ఆఫ్టర్ డిస్కౌంట్ 2,500కి వచ్చింది. అండ్ చెప్పాను కదా నేను కొన్ని బార్డర్స్ స్టిఫ్గా అనిపించలేవని, అందులో ఇదొకటి. ఇదన్నా కొంచెం బెటర్, బట్ ఇంకా కొన్ని అయితే జస్ట్ మన చున్నీ క్లాత్స్ ఉంటాయి చూడండి అలా అనిపించినాయి బార్డర్. మేబీ అది క్వాలిటీ అంతనా లేకపోతే మాకు అంత ప్రాపర్ క్వాలిటీ అనిపించలేదో తెలీదు. కానీ ఈ మోడల్లో ఒక శారీ తీసుకోవాలని చెప్పి చూస్తే అసలు క్వాలిటీ అంత బాగా అనిపించలేదు వేరే కలర్స్లో. బట్ ఈ కలర్ కాంబినేషన్లో అండ్ ఈ బార్డర్ కొంచెం మంచిగానే అనిపించింది.
డబల్ బార్డర్ వచ్చినవి ఏంటంటే ఇక్కడ బార్డర్ వచ్చి కింద బార్డర్ వచ్చి మధ్యలో ప్లెయిన్ వచ్చిందనమాట. సో అట్లా ప్లెయిన్ వచ్చింది మాకు నచ్చలేదు. ఫుల్ ఇట్లా గోల్డ్ జరీ బార్డర్తో కావాలని తీసుకున్నాము. ఇది పీచ్ కలర్, బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్. వీళ్ళ షాప్లో బాటిల్ గ్రీన్ అని ఒక వీడియోలో ఆయన చెప్పారనమాట. ఒకప్పట్లో వచ్చేటివి వాళ్ళ అమ్మ వాళ్ళు కట్టుకునే అంత బాటిల్ గ్రీన్ శారీస్ అని. సో అలా కలెక్షన్ కూడా బాగుండే అందులో. అండ్ ఇది 2500 శారీ, కొంగు గ్రీన్ కలర్. దీనికి ప్లెయిన్ బ్లౌజ్ కాదు, దీనికి సేమ్ శారీకి ఎలా అయితే స్ట్రైట్ లైన్ ఇచ్చి డిజైన్ ఇచ్చారో మధ్యలో, ఇది మాడి పిందలు అంటారు కదా, సో అట్లా 2 మాడి పిందలు వచ్చి ఉన్న డిజైన్. చూసారుగా కలర్ కాంబినేషన్ పీచ్ కలర్కి డార్క్ గ్రీన్, డార్క్ అంటే డార్క్ గ్రీన్ మంచిగా కనిపిస్తుంది. చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది ఈ శారీ మాత్రం. అంటే ఈ శారీకి చూడండి స్టార్టింగ్ నుంచి కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చి ఇలా బుటీస్ వచ్చాయి. యాక్చువల్లీ ఇలాంటి శారీస్లో తను బ్లూ విత్ రెడ్ బార్డర్ వేసుకుందనమాట. సో ఒకసారి చూపించినప్పుడు అది స్క్రీన్ షాట్ చూపించాను. కాకపోతే అందులో ఆ కలర్ కాంబినేషన్లో లేదు, బట్ మిగతా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఇంక ఇది బాగా అనిపించింది వాటిలో అన్నిటికంటే. నేను ఇంకొకటి కాఫీ కలర్ బార్డర్ వచ్చేలా తీసుకోవాలి అని చూస్తున్నా. కానీ అందులో కెమెరాలో చూపించినంత అయితే ఎదురుగా అంత బాగాలే. ఆబ్వియస్గా కొన్ని శారీస్ కట్టుకుంటే బాగుంటాయి, కొన్ని శారీస్ చూడడానికే బాగుంటాయి. బట్ ఇవన్నీ కూడా చూడడానికితో పాటు కట్టుకున్నా చాలా బాగా కనిపిస్తాయి. 2500. చూడండి ఓవరాల్ శారీ మొత్తం ఇచ్చారు. ఓవరాల్ శారీ మొత్తం వచ్చింది స్ట్రైట్ లైన్ విత్ మధ్యలో మాడి పిందెలు బుట్టాల్లాగా అండ్ కొంగు. నాకు ఇందులో బ్లౌజ్ కూడా బాగా నచ్చింది. సేమ్ ఇలానే వేసుకోవచ్చు. అండ్ బార్డర్ కూడా మంచి గ్రీన్ బార్డర్. ఇది కొద్దిగా బ్లూయిష్ షేడ్ మిక్స్ అయిన టెక్స్చర్ ఉంది, కాకపోతే బట్ బార్డర్లో మాత్రం మ్యాక్సిమం గ్రీన్. ఈ కలర్ కాంబినేషన్ మాత్రం ఇంతే, పీచ్ విత్ గ్రీన్ వచ్చి కొంగు మాత్రం కొద్దిగా బ్లూయిష్ షేడ్ కనిపిస్తుంది. మేబీ గోల్డ్ జరీ ఎక్కువ ఉంటుంది కదా దానివల్ల. అండ్ ఇది కూడా పక్కా వర్తియే ఈ శారీ కూడా. 2500, 5000కి 2, 2500 ఒకటి. అక్కడుండి మనం సెలెక్ట్ చేసుకునే కాంబినేషన్స్ని బట్టి, మనకున్న ఓపికని బట్టే ఏ షాపింగ్ అయినా సరే, ఎంత పెద్ద షాప్కి వెళ్ళినా ఎంత చిన్న షాప్కి వెళ్ళినా అక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ చూసి బెస్ట్ తీసుకోవడమే. అండ్ ఇప్పటివరకు చూసిన ఒక 5000 రేంజ్ నాకు తెలిసి చాలామంది కూడా ఎఫర్ట్ చేయగలుగుతారు. 5000 డిస్కౌంట్లో 2500 వరకు. సో 2500 హైయెస్ట్ శారీస్ ఇక్కడి వరకు అయిపోయినాయి. అండ్ ఇప్పుడు కొంచెం ఇంకొద్దిగా బడ్జెట్ పెంచున్న శారీస్ ఇవైతే లైట్ వెయిట్. చెప్పారు కదా ఫస్ట్ 2 శారీసే కొంచెం వెయిట్ అనిపించినాయి. అండ్ ఈ శారీ లాస్ట్ చూపించిన శారీ విత్ గ్రీన్ కొద్దిగా వెయిట్. శారీస్ అంటే ఆబ్వియస్గా ఎక్కువ బరువే ఉంటాయి, కానీ ఇవంత బరువు లేవు. చాలా లైట్ వెయిట్, చాలా ఏమంటారు కట్టుకున్నా కూడా ఎక్కువసేపు ఉండొచ్చు మనం. 7000 ఈ శారీ. ఆఫ్టర్ డిస్కౌంట్ 3500కి వచ్చిందనమాట. సో ఇప్పటివరకు మీరు చూసిందంతా 2500, ఇప్పుడు ఇది 3500కి వచ్చింది. అండ్ ఈ కాంబినేషన్ కూడా నాకు చాలా యూనిక్గా అనిపించింది. రాయల్ బ్లూకి ఈ కలర్ కాంబినేషన్. సో పైన ఎంత బార్డర్ వచ్చిందో కింద అంతే. అండ్ ఇది కూడా చాలా సింపుల్. నేను చెప్పినట్టుగా ఫస్ట్ 1500 శారీ ఎలానో సింపుల్గా కట్టుకొని వెళ్ళడానికి అంత చాలా సింపుల్గా, బట్ డిజైన్ మాత్రం యూనిక్గా ఉంది. మొత్తం స్ట్రైట్ లైన్స్ వచ్చి మధ్యలో ఇలా డిజైన్ బాగా అనిపించింది. అండ్ ఈ శారీ అయితే మొత్తం ఫోల్డ్ చేసిన ఇంతే చిన్న ఉందన్నమాట. లైట్ వెయిట్ శారీ. సో ఈ శారీ మొత్తం ఎలా ఉందో చూద్దాం. సో కొంగు చూపిస్తాను ఫస్ట్. సో బార్డర్ ఏదైతే ఉందో ఆబ్వియస్గా మనకు అదే కొంగు ఇస్తారు కదా. అండ్ వీటికి ఆల్రెడీ కొంగు ముళ్ళిలా ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి. బ్లౌజ్ ప్లెయిన్. ఆబ్వియస్గా దీనికి అసలు బార్డర్ ఏమి ఇవ్వలే, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. మనం థ్రెడ్ వర్క్ వేయించుకుంటే బాగుంటుంది. 6999, 7000 ఈ శారీ. ఆఫ్టర్ డిస్కౌంట్ 3500. జిగ్జాగ్ కుచ్చు అంట పేరు. సో ఇది బ్లౌజ్. కలర్ చూసారు కదా, చాలా బ్రైట్గా నీట్గా థిక్గా కనిపిస్తుంది కలర్ కూడా. అండ్ దీనిపైన ఇక్కడ నుంచి శారీ స్టార్ట్. సేమ్ బాడీకి ఏదైతే డిజైన్ వచ్చిందో అదే కింది వరకు కంటిన్యూ అవుతుంది ఈ శారీస్కి.
శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్, ఎక్కడ కూడా ఏం గ్యాప్ కానీ ఏమీ లేదు, మొత్తం సేమ్ డిజైన్. కొంగు మాత్రం ఇలా. చాలా యూనిక్ శారీ, చాలా లైట్ వెయిట్, పిల్లలు కూడా ఈజీ కట్టుకునే శారీ. చూసారుగా అసలు యాక్చువల్లీ చున్నీ బనారస్ చున్నీస్ ఉన్నంత, బనారస్ చున్నీస్ ఎలా అయితే ఉంటాయో మనకి హెవీగా కనిపించి ఆ ఫోల్డింగ్, అంత ఫోల్డింగ్లో అయిపోతుంది ఆ శారీ. సో ఆ శారీ ప్రైస్ 7,000, ఆఫ్టర్ డిస్కౌంట్ 3,500. సో 7,000 శారీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 8,000 శారీ. మీరు శ్రీముద్ర శారీస్ని ఫాలో అయితే ఆయన ఒక రీల్లో మెన్షన్ చేశారు కూడా, బాటిల్ గ్రీన్ అని. సో అదే ఈ గ్రీన్. లైవ్లో చూస్తే మాత్రం మీరు ఆ కలర్ ఏమంటారు, మనకి బయట దొరికే గ్రీన్ కలర్స్లలో ది బెస్ట్ గ్రీన్ కలర్ ఇదైతే. చాలా ట్రెడిషనల్ కలర్. సో ఈ గ్రీన్ అండ్ ఈ కలర్ కాంబినేషన్లో తీసుకున్నా. అండ్ ఈ శారీ మొత్తం కూడా గోల్డ్ ఇలా సర్కిల్స్తో డిజైన్ వచ్చింది, విత్ గ్యాప్తోనే. గ్యాప్ పక్కా ఉంటుంది కదా. అండ్ పింక్ కొంగు మాత్రం పింక్. సో ఇది వచ్చేసి కొంగు అన్నమాట. కొంగు అండ్ గ్రీన్ శారీ మొత్తం గ్రీన్ కలర్, బార్డర్ ఏదైతే వస్తుందో ఆబ్వియస్గా అదే కొంగు వస్తుంది. బ్లౌజ్ పింక్ బ్లౌజ్. సో ఈ శారీకి బార్డర్ ఇచ్చారు బ్లౌజ్కి. సో ఇప్పుడు శారీ మొత్తం చూద్దాం ఎలా ఉందో. ఇది బ్లౌజ్ పార్ట్, పింక్, ప్లెయిన్ పింక్. అండ్ శారీ లోపల ఆబ్వియస్గా ప్లెయిన్. ఈ కాంబినేషన్లో అయితే ప్లెయిన్గా ఒకవేళ కట్టుకున్నా కూడా రిచ్ లుక్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్స్ మెయిన్గా. ఫెస్టివల్స్కి ఈ కలర్స్కి ఉన్న క్రేజే వేరు. సో సర్కిల్స్తోని గోల్డ్ జరీతోని వచ్చింది. ఓవరాల్గా శారీ మొత్తం ఇదే. అండ్ బార్డర్స్ కూడా చాలా మంచి డిజైన్, బార్డర్లో కూడా మంచిగా కనిపిస్తున్నాయి. అండ్ ఏ శారీ ఒకవేళ ఇవి తీసుకున్నా కూడా బయట ఇంతకంటే తక్కువ ఉంటుందో లేదో కానీ మంచి రీజనబుల్ ప్రైస్ అనిపించింది. అండ్ మంచి కొంగు పింక్ కలర్. సో ఈ కొంగులకి ముడలేస్తారు కదా, అవి మంచిగా వేసుకొని దానికి ఏదైనా డిజైన్ వేసుకున్నా. బ్లౌజ్ మంచిగా బ్లౌజ్ పేర్ చేస్తేనే ఏ శారీకైనా లుక్. ఇలా ప్లెయిన్గా అయినా పర్లేదు, బట్ బార్డర్ వచ్చేలాగా ఆ డిజైన్ వేయించుకుంటే మంచిగా కనిపించేలాగా వేసుకుంటే ఈ శారీస్ ఇంకా బాగుంటాయి. ఈ శారీ ప్రైస్ 7,999, అంటే 8,000, ఆఫ్టర్ డిస్కౌంట్ 4,000కి వచ్చింది. 8,000 శారీ వరకు చూసాం కదా. అండ్ ఇప్పుడు ఇంకొంచెం 9,000. సో ముందు నుంచి మీరు చూస్తే ఎవ్రీ శారీ తక్కువ నుంచి ఎక్కువకే చూపిస్తున్నా. ఇది 9,000 శారీ, ఆఫ్టర్ డిస్కౌంట్ 4,500. అండ్ ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది. అసలు తీసుకోవాలో వద్దా అని వేరే వాళ్ళ చేతిలో ఉండే, వాళ్ళు తీసుకున్నారని అనుకున్నాం, బట్ వాళ్ళ తర్వాత డ్రాప్ అయిపోయారు. వెంటనే నేను పిక్ చేసేసుకున్నా. అండ్ ఇలాంటిదే శారీ కావాలి అని అంటే వాళ్ళు ఇలాంటి సేమ్ అయితే లేదు, బార్డర్స్ కొంచెం డిఫరెంట్గా, కలర్ కాంబినేషన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇది మాత్రమే మంచి లుక్, మంచిగా కనిపించింది. అండ్ మీకు కెమెరాలో ఎంత క్లారిటీగా కనిపిస్తుంది లేదు కానీ క్లాత్ మాత్రం మంచి రిచ్ లుక్ అయితే ఉంది. సో అండ్ ప్రతి శారీస్కి ఆబ్వియస్గా మనకి బుటీస్ ఇంకా డిఫరెంట్గా రావడం చూసాం. అండ్ దీనికి చూడండి, స్ట్రైట్ లైన్లోనే మంచి ఫ్లవర్స్ ఇచ్చాడు, ఆల్టర్నేటివ్ ఒక్కొక్క ఫ్లవర్ డిజైన్. ఈ శారీలో నాకు బాగా నచ్చింది ఈ ఫ్లవర్, ఈ ప్యాటర్న్ మాత్రమే. అండ్ కలర్ కాంబినేషన్ కూడా సెల్ఫ్ లానే అనిపిస్తుంది, అసలు పెద్ద కాంట్రాస్ట్ కలర్ కానీ ఇది ఏది కాదు. బట్ ఈ మధ్య ఇలాంటివి కూడా బాగానే కడుతున్నారు. కాకపోతే దీనికి మనం మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసి, లైక్ ఇలాంటి కలర్ బ్లౌజ్ గోల్డ్లో కానీ ఈ షేడ్లో కానీ వేస్తేనే బాగుంటుంది. సో ఓవరాల్ శారీ చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి కొంగు పార్ట్, చూసారుగా మంచి షైన్ అవుతుంది కొంగు పార్ట్ ఇది. సో ఇందులో మెహందీ గ్రీన్ అండ్ గోల్డ్ షేడ్స్లో కనిపిస్తుంది ఈ బార్డర్. బ్లౌజ్ ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్. బార్డర్ కూడా చూసారుగా. సో మనం ఆబ్వియస్గా ప్రైస్ పెంచుతున్న కొద్దీ బార్డర్ మనకి లెంత్ పెరుగుతుంది, బార్డర్ లెంత్ పెరగడం అండ్ క్వాలిటీ. సో ఇది ప్లెయిన్ బ్లౌజ్. శారీ సో చెప్పానుగా శారీ మొత్తం స్ట్రైట్ లైన్స్ డిఫరెంట్ ఫ్లవర్ ప్యాటర్న్స్తో వచ్చిందని. సో ఈ ఫ్లవర్ ప్యాటర్న్ శారీ అయితే చాలా బాగుంది. అండ్ 9,000 ఆఫ్టర్ డిస్కౌంట్ 4,500, చాలా వర్తి. అండ్ శారీ కట్టుకున్న మంచి రాయల్ లుక్ వస్తుంది. ఇవైతే ఇంకా పెళ్ళిళ్ళకి వాటికి కట్టుకోవచ్చు, అంత బాగుంది ఈ శారీ మాత్రం.
మనమైనా కట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నీ మన పేరెంట్స్కైనా కూడా అంతే బాగుంటాయి. సో ఇది కొంగు పార్ట్. సో చూసారుగా కొంగు ఎంత షైన్ అవుతూ ఎంత బాగుందో. సో మనం కావాలి అనుకుంటే ఎప్పుడైనా సరే శారీస్కి ఇలా కనిపిస్తుంది కదా ఈ జరీ, ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇందులో బ్లౌజ్ వద్దనుకుంటే ఇందులో నుంచే తీసుకొని ఈ కలర్ కాంబినేషన్స్లో సెలెక్ట్ చేసుకొని, ఒకవేళ ఏజ్డ్ వాళ్ళు అయితే మాత్రం మమ్మీ వాళ్ళు అంత పెద్దగా నచ్చరు కాబట్టి డిజైనర్ ఏదైనా ఉంటే మనం మాత్రం ఇలాంటి కలర్ వాటితోని థ్రెడ్ వర్క్ కానీ ఏదైనా మగ్గం వర్క్ కానీ వేయించుకొని వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ శారీ. సో యాక్చువల్లీ వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఈ శారీ వాళ్ళు డ్రాప్ అవ్వడానికి రీజన్ వాళ్ళు బార్డర్ సేమ్ కలర్లా కనిపిస్తుంది అని చెప్పి. మేము ఇప్పటివరకు అన్ని కాంట్రాస్ట్ తీసుకున్నాం కదా, అందుకని కొంచెం సెల్ఫ్ ఉన్నా సరే తీసుకుందాము. శారీ మాత్రం చాలా రీజనబుల్ అండ్ చాలా వర్తి ఈ శారీకి ఉన్న లుక్ ఇవన్నీ. సో ఈ శారీ ప్రైస్ 9,000, యాక్చువల్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ 4,500. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 10,000 రూపీస్ శారీ ఆఫ్టర్ డిస్కౌంట్ 5,000 రూపీస్. ఇవన్నీ కూడా ఏవి ఇప్పుడు కట్టుకునే శారీస్ కాదు, బట్ మీకు చూపించడం కోసం మాత్రమే ఓపెన్ చేశాము. ఎల్లగానే ఫస్ట్ పట్టుకున్న శారీ నేను ఇది. మంచి మెహందీ గ్రీన్ కలర్ అండ్ ఇది కొంగు పార్ట్. సో ఇదేమి డిజైన్ మనం అప్పట్లో చెప్పేవాళ్ళలాగా మామిడి పిందెలు, హంసలు, నెమలీలు ఇలాంటివి కాదు. శారీ మొత్తం ఇట్లా ఒక జియోమెట్రీ. శారీ మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్ అనమాట, టెక్స్చర్. నాకు ఇది నచ్చి తీసుకున్న శారీ పైన. ఆబ్వియస్గా కడతానే ఉంటాం, సో సేమ్ మోడల్ సేమ్ ఇలా కాకుండా ప్రతి శారీస్కి ఒక డిఫరెంట్ థింగ్ ఉంటేనే మనం చూస్ చేసుకునేది. సో అలా ఇది వెళ్ళగానే నచ్చింది. ఇందులోనే ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కానీ ఇది ఉన్నంత లుక్ అయితే అవి లేవు. సో అదే చెప్తున్నా కదా, చూసే వాళ్ళకి మేబీ ఇది వాళ్ళకి కనిపించకపోయినా శారీస్ బాగాలేవు అనే థాట్ వచ్చేస్తుంది. లేకపోతే కలర్ కాంబినేషన్స్ ఆల్రెడీ ఇప్పుడు నేను తీసేసుకున్న తర్వాత దీనికోసం అడిగారు ఒక 2-3, బట్ ఇంకొక పీస్ అయితే లేదని చెప్పారు. మార్నింగ్ నుండి ఉన్న రష్కి నేను అనుకోకుండానే ఈవినింగ్ టైంలో వెళ్ళాను. జస్ట్ చూసొద్దాం అనుకొని వెళ్ళి నేను ఇన్ని శారీస్ తీసుకున్నా, బట్ రియల్గా వర్త్. అండ్ ఇది ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్. క్వాలిటీ మీకు మీరు చూస్తుంటేనే అర్థమవుతుంటచ్చు. సో శారీ స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వచ్చి ఓవరాల్ శారీ మొత్తం ఇదే సేమ్ డిజైన్. అండ్ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ కూడా ఆబ్వియస్గా స్టైల్ చేసినప్పుడు పక్కా వీడియోస్ తీసి పెడతాను. అండ్ నాకు ఇందులో ఏమన్నా కట్టుకున్న తర్వాత క్వాలిటీ ఏమన్నా అటు ఇటు అనిపించినా ఇవన్నీ కూడా నేను పక్కా రివ్యూ చేస్తాను. బట్ బాగుంటే మాత్రం ఇంకేం వీడియోస్ రావు. ఆబ్వియస్గా బాగుంటే వీడియోస్ అందిస్తాం. ఇవి అన్నీ నచ్చే తీసుకున్నాము. అండ్ పైన కింద మస్తు పెద్ద బార్డర్. ఇది మెహందీ గ్రీన్ కలర్ అండ్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్. సో శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్. శారీ మొత్తం కూడా ఇదే స్క్వేర్లో వచ్చి ఇవే లైన్స్ వచ్చి డిజైన్. అండ్ కొంగు. సో సింపుల్ జ్యువెలరీతో అయినా కూడా పేరప్ చేయొచ్చు. శారీ అంత రిచ్ లుక్ కనిపిస్తున్నాయి. ఈ శారీ ప్రైస్ 10,000, యాక్చువల్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ 5,000. ఆబ్వియస్గా మోడల్స్ అనేవి కొత్తవి వస్తూనే ఉంటాయి. శారీ షాప్లో వాళ్ళు తెస్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ మనం వెళ్ళినప్పుడు మనకు నచ్చింది తీసుకోవడమే బెస్ట్. ఆ పాత మోడల్ అని చెప్పి అవే పట్టుకొని కూర్చున్నా ఆ మోడల్స్ అప్పుడు ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఇవి కావాలి అన్నప్పుడు లేకపోతుండొచ్చు. జస్ట్ బ్లైండ్గా నచ్చితే తీసుకుందాం, లేకపోతే లేదు, లైట్ అన్న కాన్సెప్ట్తోనే వెళ్ళాము. అండ్ లాస్ట్ శారీ ఇది. ఈ శారీ 12,000, ఆఫ్టర్ డిస్కౌంట్ 6,000. అండ్ ఇది కొంగు. కొంగు కూడా గ్రీన్, మంచి గ్రీన్ కలర్. ఇది గోల్డ్ జరీ కాదు, కొంచెం సిల్వర్ జరీ. అలాంటి సిల్వర్ ఇలా బెదురు పెట్టినట్టు కూడా కనిపించట్లే. దీనిపైన బ్లెండ్ అయ్యేలాగా ఇచ్చారనమాట జరీ డిజైన్ ఇవ్వడం కూడా. కొన్ని శారీస్కి ఇట్లా కొట్టినట్టు కనిపిస్తుంది సిల్వర్ జరీ, అట్లా అయితే అనిపించట్లే ఈ శారీకి. అండ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్. ఇలా బార్డర్ వచ్చిన బ్లౌజెస్ ఏవైతే ఉంటాయో వాటికి బార్డర్ పెట్టించుకోవడమే బెస్ట్. బాగా కనిపిస్తాయి శారీస్. అట్లీస్ట్ హాఫ్ అయినా, ఫుల్ పెట్టించుకోవడం ఇష్టం లేకపోయినా హాఫ్ అయినా సరే పెట్టించుకుంటే బాగా కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ శారీ చూపిస్తా. 12,000 శారీ ఆఫ్టర్ డిస్కౌంట్ 6,000కి వచ్చింది.
ఇవి ఆబ్వియస్గా తెలుసు అందరికీ, మామిడి పిందెలు అని అంటారు. అండ్ మధ్యలో మాత్రం డిఫరెంట్ కాంబినేషన్ ఇచ్చాడు, కానీ బాగా కనిపిస్తుంది శారీ పైన మాత్రం. ఆడ్గా అయితే అసలు కనిపించట్లేదు. సో అక్కడక్కడ ఓన్లీ టూ డిజైన్స్ వచ్చాయా అంతే, 2 మామిడి పిందెలు వచ్చినాయి అంతే. అండ్ ఓవరాల్ శారీ ఇది మంచి కలర్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ కూడా. మీకు కనుక ఇందులో ఏ శారీ నచ్చినా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళి అడగండి. ఒకవేళ మోడల్స్ వాళ్ళ దగ్గర ఉంటే మీకు నచ్చితే దొరుకుతుంది కదా, లేదు అంటే ఇంకా న్యూ మోడల్స్ కూడా ఉన్నాయి, ఇంకా కొత్త మోడల్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో. అండ్ కొంగు పాటుకు వచ్చేసరికి దగ్గరికి వచ్చాయి అవన్నీ కూడా. అండ్ ఇది కొంగు కాంబినేషన్లో ఉంది ఈ శారీ కూడా. అండ్ 12,000 శారీ ఆఫ్టర్ డిస్కౌంట్ 6,000కి వచ్చింది మాకు. బ్లౌజ్. సో ఇవి అన్నీ నేను తీసుకున్న శారీ శ్రీముద్రలో. అండ్ నేనే డబ్బులు కట్టి, నా సొంత డబ్బులు కట్టి తీసుకున్నా. మీలానే నేను ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ని వాళ్ళకి. అలా ఫాలో అవుతున్న టైంలో నేను తీసుకోవాలో వద్దని ఆలోచించి డిస్కౌంట్ ఉంది కాబట్టే వెళ్ళాను. లేదు అంటే నార్మల్గా ఎప్పుడన్నా ఒకసారి అయితే చూసి వద్దాము. ఎందుకంటే రివ్యూ ఆల్రెడీ ఒక నార్మల్ పర్సన్, లైక్ తనకు ప్రమోషన్ కాదు ఏం కాదు, తను నార్మల్గా రివ్యూ ఇచ్చారు, ఒక యూట్యూబర్, బాగాలేదు అని. ఆ డౌట్ అయితే నాకు 100% ఉంది. మీలో ఎవరైనా అలా చూసి డౌట్ ఉన్న వాళ్ళకి చెప్పేది ఓన్లీ 2 థింగ్స్. మనం వెళ్ళి టైం స్పెండ్ చేయాలి ఏ షాప్లో అయినా సరే. ఒక 10 నిమిషాలు ఉన్నాం, 20 నిమిషాలు ఉన్నామా వచ్చామా అన్నట్టు కాదు. ఒక అట్లీస్ట్ 1 hour 1.5 hour టైం పెట్టుకొని వెళ్తే మనకు అందులో ఉన్న కలెక్షన్స్ చూసి మన బడ్జెటా కాదా అనేది అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు నేను చూపించిన బడ్జెట్లో కూడా చాలామందికి ఫస్ట్ చూపించినవి రీజనబుల్ అనిపించిండొచ్చు, లాస్ట్లో చూపించింది రీజనబుల్ అనిపించిండొచ్చు. సెకండ్ది మన బడ్జెట్. టైం ఆబ్వియస్గా కేటాయిస్తేనే తెలుస్తుంది మోడల్స్ ఏమున్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంత బాగున్నాయి అని చెప్పి. బడ్జెట్ కూడా అంతే. మనం కావాలనుకున్న బడ్జెట్లో ఆబ్వియస్గా మనం 10,000 బడ్జెట్ వేసుకొని వెళ్ళి ₹1,00,000 కనిపించే శారీ కొనుక్కోవాలి అనుకోవడం కూడా రాంగ్ పర్స్పెక్టివ్. సో ఏదైనా సరే మనం ఇవి కన్సిడర్ చేసుకొని వెళ్ళి అంత టైం కేటాయించి బాగున్నాయా లేవా చూసుకొని మనం ఓన్గా రివ్యూ చేయడం బెస్ట్. ఓవరాల్గా నాకు శ్రీముద్ర శారీస్ నేను కొన్న వరకు అయితే నాకు రీజనబుల్ అనిపించింది. నాకు ఈ శారీస్ అన్నిటికి కలిపి 13 శారీస్ 36,500 అయ్యింది. మీకు ఇందులో కూడా మీకు రీజనబుల్గా అనిపించిండొచ్చు, రీజనబుల్గా అనిపించకపోయిండొచ్చు. ఒకవేళ ఏదైనా నచ్చితే కనుక మీరు వెళ్ళి ట్రై చేయడంలో అస్సలు తప్పలేదు. మీకు ఈ శారీస్ ఎలా అనిపించినాయో కమెంట్ చేయండి. అండ్ ఇందులో మీకు మోస్ట్ ఫేవరెట్ ఏదైనా నచ్చినా నాకు కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాను మెల్బోర్న్ ముచ్చట్లు. ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుద్దాం.